బార్డర్ గవాస్కర్ 4వ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది ఆసీస్. మరోవైపు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తడబడింది. ఓపెనర్ జైస్వాల్ మినహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 2 వికెట్లు తీశారు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేసి రన్అట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే కోహ్లీ, ఆకాశ్దీప్ అవుట్ అయ్యారు. ఓపెనర్గా వచ్చిన రోహిత్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా 310 పరుగుల వెనుకంజలో ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీశారు.